హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ నియాషికాన్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఇది నా లాస్ట్ వీడియో D1 మా ట్రిప్ కంటిన్యూషన్ అండి. ధర్మస్థల దర్శనం అయ్యాక మా స్టే ఎక్కడ ఏమి ఏంటి నా అప్కమింగ్ వీడియోస్లో చెప్తానన్నాను కదా, దానికి కంటిన్యూషన్ ఇదండి. ధర్మస్థల గుడిలో దర్శనం అయ్యాక ఇంకా మేము స్టార్ట్ అయిపోయి మా స్టే వచ్చి నెక్స్ట్ స్టాప్ వచ్చి మేము ఉడిపిలో అయితే స్టే చేసామండి. ఈ బిల్డింగ్లోనే అనమాట మేము స్టే చేసింది. నైట్ కదా, సో సరిగ్గా చూపిలేకపోయాను. లొకేషన్ అయితే సూపర్గా ఉందండి. మా అన్నయ్య ఎయిర్బిఎన్బిలో బుక్ చేశాడనమాట. ఇది 3 బెడ్రూమ్, అంటే ఇది ఒక విల్లా టైప్ ఉంది. కింద అయితే ఓనర్స్ ఉంటారు, పైన అయితే ఇలా 3 బెడ్రూమ్స్ ఉంది. మంచి లగ్జరీగా ఉందండి, చాలా బాగుంది. ద మెయిన్ ఏమంటే బీచ్ వ్యూ అనమాట. బీచ్కి పక్కలోనే అనమాట ఈ బిల్డింగు. ఈ నైట్ టైం కాబట్టి నేను అదేమీ చూపించలేకపోయాను. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ బెడ్రూమ్లో మనకు బీచ్ వ్యూ అయితే కనపడుతుంది. ఒక పెద్ద హాల్ ఉంది, కింద కూడా కిచెన్ అయితే ఉందండి. కిచెన్ ఫెసిలిటీ మనం ఏమన్నా కావాలన్నా చేసుకోవచ్చు. బట్ అది మాకు తెలియలేదన్నమాట. మాకు నెక్స్ట్ డే మార్నింగే తెలిసింది. సో ఆ రోజు నైట్ అయితే మేము హోటల్లో వెళ్ళి డిన్నర్ చేసేసి మళ్ళీ వచ్చి మంచిగా నిద్రపోయామండి. ఇంకా మార్నింగ్ తొందరగానే లేసేస్తాము. చూడండి, ఇదే అనమాట మేము స్టే చేసిన విల్లా అయితే. కిందంతా ఓనర్స్ ఉంటారు. దో మమ్మీ డాడీ వాక్ చేసుకుంటూ దో ఎదురుగుండానే బీచ్ ఉందండి. ఇంకా వాళ్ళు బీచ్కి వెళ్తూ ఉన్నారనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ గ్రీన్ పెయింటింగ్ ఉంది కదా, ఇదే కిచెన్ అనమాట. మాకు తెలియలేదు, మార్నింగ్ తెలిసేసరికి ఇంకా మేము మిల్క్ తెప్పించుకొని టీ, కాఫీ, బూస్ట్ ఇంకా అవంతా చేసేసుకున్నాము. మాకు ముందే తెలుసుంటే నైట్ కూడా మేము మంచి హోమ్ ఫుడ్ చేసుకొని తినుంటాం అనమాట. మాకు తెలియలేదు. ఇదే అండి, ఇలా మధ్యలో రోడ్డు ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఏమో బీచ్ ఉంటుంది, రైట్ సైడ్ ఏమో వాళ్ళ బిల్డింగ్ అనమాట. చాలా అంటే చాలా బాగుందండి. మేము జస్ట్ ఒక నైట్ స్టే చేసాము. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 10:30కి చెక్అవుట్ చేయాలన్నమాట. సో మాకైతే టైం అస్సలు సరిపోలేదు. పిల్లలైతే మస్తు ఎంజాయ్ చేశారండి. నేనన్నా పడుకుండిపోయాను ఒక 8 దాకా. మా పిల్లలైతే ముందే ఇంకా వెళ్ళిపోయారనమాట బీచ్కి జగదీష్ని తీసుకొని. జగదీష్ ఇక్కడ చూపెడుతున్నాను కదా, పిల్లలతో ఆడుకుంటున్నాడే, ఆ అబ్బాయి అండి, మా ఊరి అబ్బాయిది, మా కజిను. ఇంకా అబ్బాయి పిల్లల్ని అయితే తీసుకుపోయి ఆడిస్తూ ఉన్నాడు. ఈలోపు మమ్మీ, డాడీ, మా అన్న, వదిన అందరూ వెళ్ళారు. నేను మాత్రం కొంచెం లేట్ ఎంట్రీనే ఇచ్చానమాట. అదే అండి. కానీ ఆ ఫ్లాట్లో అయితే మంచి నిద్ర అండి, లేవలేకపోయినాము. అంటే ఆ వ్యూ, ఆ చల్లగాలి చాలా బాగుంది. ఇంకా బీచ్కి అయితే పిల్లలు ఇలా టాయ్స్ తెచ్చుకున్నారు, బీచ్ టాయ్స్ ఆల్రెడీ ఇంటి నుంచి. ఇంకా అవన్నీ ఆడుకుంటూ ఉన్నారు. మా హనీ పాప అయితే నీళ్ళల్లో ఆడను అంటే ఇంకా మా వదిన ఫోర్స్గా తీసుకెళ్ళి తనని ఆడిస్తూ ఉంది. ఇంకా మా అన్న, మా మమ్మీ, మేము అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఫ్యామిలీ అంతా కలిసి ఇలా బీచ్లో స్పెండ్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇది వరకు మేము బీచ్ టూర్స్ ఎక్కడా వెళ్ళలేదండి. నార్మల్గా మిగిలిన ప్లేసెస్కి వెళ్ళామే కానీ బీచ్ టూర్స్కి అయితే మేము అస్సలు వెళ్ళలేదన్నమాట. మంచిగా ఉన్నిందండి, బాగా అందరూ బీచ్లో మునిగారు. నేనైతే ఊరికే జస్ట్ అలా తడిసానమాట, అంతేగాని పెద్దగా ఆడలేదు. కానీ వీళ్ళనంతా క్యాప్చర్ చేసుకుంటూ ఉన్నాను. మా హనీ పాప బిల్డింగ్లు మట్టితో కట్టిందే ఆడిందే. అక్కడ ఏదో ఒక చిన్న క్రాబ్ ఏదో వాటర్లో దొరికిందని ఇంకా మా అన్నయ్య అయితే పాపకి చూపిస్తూ ఉన్నాడండి. అన్నయ్య, మమ్మీ చూపిస్తూ ఉంటే మా హనీ పాప ఎంత ఎగ్జైట్మెంట్గా సంతోషంగా ఉంది చూడండి. మా వదినని లాగాల్సిందే బా నీళ్ళలోకి. ఓ చెయ్యి కొంచెం.
మా వదిన నన్ను నీళ్ళల్లోకి వచ్చి ఆడమంటున్నారండి. బట్ మా ట్రిప్ స్టార్ట్ అయ్యే బిఫోర్ రోజే నేను ఆఫీస్కి వెళ్తూ వర్షంలో జారి పడిపోయాను అనమాట. సో నా రైట్ హ్యాండ్ కొంచెం చాలా అంటే ఇన్నర్ మజిల్ పెయిన్ అయితే చాలా ఎక్కువ అయిపోయిందండి. అసలు చేతులు కదిలించలేకపోయాను. బట్ నైట్ అయితే హాస్పిటల్లో చూపించుకుని ఆ బ్యాండ్ అవి వేసుకొని వచ్చానమాట. సో అందుకని నేను బీచ్లోకి అంతా వెళ్ళలేదండి. ఏమంటే అలలు ఫోర్స్గా కొడుతుంది కదా, మళ్ళీ అక్కడ కింద పడ్డానంటే ఇంకేమవుతుందో అనేసి నేను దూరం నుంచే జస్ట్ అలా తడుస్తూ చూస్తూ ఉన్నాను అనమాట. మా మమ్మీ డాడీ కూడా బాగా ఎంజాయ్ చేశారండి. మా మమ్మీని చూసారా, అస్సలు జప్ప బ్యాగ్ అయితే కింద వదలలేదండి. నీళ్ళల్లో తడిసినా కింద బాగా పొర్లాడినా మా మమ్మీ పిల్లలతో బాగా ఎంజాయ్ చేసింది, కానీ ఆ బ్యాగ్ని అయితే వదలలేదనమాట. సో ఇంకా అందరూ వెళ్ళి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయితే అయిపోయామండి. ఇంకా చెక్అవుట్ టైం వచ్చేసింది. 10:30, 11 కంతా చెక్అవుట్ చేయాలి కదా. సో ఇంకా అందరూ వచ్చి వ్యాన్ ఎక్కేలోపు నేను మళ్ళీ ఒక రౌండ్ వెళ్ళి బీచ్ని అలా చూసుకొని వచ్చాను. ఇంకా వెళ్ళిన నెక్స్ట్ స్టాప్ ఏమంటే శ్రీకృష్ణ మహాద్వార్, ఉడిపి శ్రీకృష్ణ మహాద్వార్ అండి. ఈ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఉడిపిలోనే ఉంటుంది ఇది. ఇక్కడ కూడా చాలా బాగా దర్శనం అయిందండి. కానీ క్యూ లైన్స్ ఇక్కడ ఇంకా ఎక్కువ అండి. పాపం పెద్దవాళ్ళు ఎలా దర్శించుకుంటారో ఆ కృష్ణ భగవాన్ అయితే. గుడి మొత్తం ఒక రౌండ్ వేసేయాలన్నమాట, అంత పెద్ద క్యూ ఉంది. ఆ లైన్స్ అయితే అంత ఉన్నాయి. పాపం ఏమైనా పెద్దవాళ్ళకి కష్టమేనండి. మేబీ ఇక్కడ వేరేమన్నా విఐపి దర్శనం అట్లా ఏమన్నా వేసి ఉన్నాయేమో, నాకైతే ఐడియా లేదు. సో మేము ఇక్కడే గుడి పక్కనే ఒక చిన్న హోటల్లో, ఆచార్య ప్యూర్ వెజ్ అనే హోటల్లో వెళ్ళి ఇడ్లీ డిప్ సాంబార్ అయితే తీసేసుకొని మంచిగా తిన్నామండి. టిఫిన్ కూడా బాగుంది అనమాట. ఇడ్లీ సాంబార్ కదా, నార్మల్గా ఉడిపి స్టైల్ బ్రేక్ఫాస్ట్ అయితే బాగానే ఉంటుంది. బట్ మేము మెయిన్ హోటల్స్కి వెళ్ళే టైం లేదు. సో ఇక్కడ వెళ్ళాము, బాగానే ఉన్నింది ఇడ్లీ సాంబారు. ఇంకా తినేసి ఇంకా దర్శనానికి అయితే బయలుదేరేసామండి. అయ్యో ఎంత క్యూ తెలిసినా ఇక్కడ స్టార్ట్ అయిందంటే ఇంకా గుడి అంతా రౌండ్ వేసుకొని వెళ్ళి చూడాల్సినంత పెద్ద దూరం నడవాలి. ఇక్కడ అన్నదానం జరుగుతూ ఉన్నిందండి, గుడిలోనే పెడతారంట రోజు. అసలు ఎంత రష్ ఉన్నారు తెలుసా, స్కూల్ పిల్లలు అందరూ వచ్చి లంచ్ చేస్తూ ఉన్నారండి. నాకు ఇట్లాంటి పుణ్యక్షేత్రాల్లో అన్నదానం ఒకసారి తీసుకోవాలా అని కోరిక. బట్ మేము వెళ్ళిన టెంపుల్స్లో ఒకటి మేము అన్ టైం వెళ్తాము, లేదా మేము వెళ్ళినప్పుడు మాకు మేబీ టైం ఉండకపోవచ్చు, రష్ ఎక్కువగా ఉండొచ్చు. సో మాకు ఆ ఛాన్స్ అయితే ఎక్కడా రాలేదండి, ఏ టెంపుల్లో రాలేదు. మేము బయటే తిన్నాం కానీ గుడి ప్రసాదం అయితే మేము స్వీకరించలేదన్నమాట. సో ఇలా నడుచుకుంటూ మొత్తం ఒక రౌండ్ వేసేసుకొని హబ్బా అనే విధంగా అయిపోయిందండి. ఇంకా లోపల టెంపుల్కి అయితే వెళ్ళి ఆ కృష్ణుని అయితే దర్శనం చేసుకొని ఇంకా మేము మా నెక్స్ట్ స్టాప్ అయితే మురుడేశ్వర్ అనమాట. సో ఈ ఉడిపి టు మురుడేశ్వర్ వెళ్ళే దారిలో ఈ మరవంతే బీచ్ అయితే మాకు కనబడిందండి. సో ఇక్కడ స్టాప్ చేసి ఇదంతా ఒకసారి చూసుకొని ఇంకా ఫొటోస్ అయితే దిగేసి నేను, మా వదిన, మా పిల్లలైతే ఇక్కడ కొన్ని డ్యాన్సుల ప్రయోగాలు, సాహసాలు కూడా చేసామండి. ఒక మెమరీలా ఉండిపోతుందని ఇలా పిల్లలు మేమంతా బాగా ఆడుకున్నామండి. మమ్మీ డాడీ అయితే రాలేదు, వాళ్ళు వ్యాన్లోనే ఉండిపోయారు. అంతేనండి, ఇంకా వ్యాన్ ఎక్కి వెళ్ళాము. వచ్చిందండి మా డెస్టినేషన్, మేము అనుకున్న టెంపుల్ మురుడేశ్వర్. అబ్బా, ఆ సముద్రంలో ఆ శివయ్యను చూస్తుంటే ఇంకా చాలు, దీనికన్నా మనకి ఏం కావాలి అన్నంత ఫీలింగ్ అయితే నాకు వచ్చిందండి. ఎంత బాగుంది తెలుసా అసలు, నిజంగా అండి. సముద్రం ఒడ్డున ఇలా మనము ఒక దేవుడు అంటే ఇలా స్టాచ్యూస్ కానీ చూసామంటే మనకు అదొక మంచి పాజిటివ్ వైబ్ వస్తుందన్నమాట. ఇంకా ఇక్కడ దిగగానే ఇంకా బీచ్కి వెళ్ళి మా పిల్లలు అయితే జగదీష్తో ఆడుకోవడం స్టార్ట్ చేశారు. అప్పటికి ఈవినింగ్ అయిపోయింది. మేము ఇంకా ఇది ప్రీ ప్లానెడ్గా రూమ్ అయితే బుక్ చేసుకోలేదండి, అక్కడికి వెళ్ళే వెతికి తీసుకున్నాం అనమాట. ఇంకా ఆ గుడికి దగ్గరలోనే రూమ్ తీసుకున్నాము. రూమ్ అయితే ఓకే, అంత లగ్జరీగా లేదు, బట్ చాలా కంఫర్ట్గా డీసెంట్గా ఉన్నిందండి. ఇంకా టెంపుల్ 8 కంతా దర్శనం క్లోజ్ అయిపోతుంది అన్నారు. సో మాకు 8 కంతా మేము వెళ్ళలేము కాబట్టి మేము ఒక 7:30కి వెళ్ళాము. జస్ట్ టెంపుల్ సరౌండింగ్స్ అంతా చూసుకున్నామండి. చూడండి అసలు చాలా బాగుందండి మురుడేశ్వర్ టెంపుల్ అయితే. అసలు ఇది దేశంలోని అత్యంత పెద్దదైన రాజగోపురం అంట. చాలా బాగుందండి అసలు. ఇంకా డే టైంలో చూడండి, నేను మీకు అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను గుడి మొత్తాన్ని. అసలు చాలా ఇది మనకి ఇంకా మన జీవితమే ధన్యమైనట్టు అనిపిస్తుందండి. ఆ శివయ్య అంతా బాగా సముద్రంలో
నేను అసలు ఎక్స్ప్రెస్ చేయలేనండి నా ఫీలింగ్స్ అయితే. నాకైతే చాలా బాగా అనిపించింది. మళ్ళీ మళ్ళీ ఆ శివయ్య అనుగ్రహంతో ఈ టెంపుల్కి అయితే విజిట్ చేస్తూ ఉండాలండి. ఇంకా మేము టెంపుల్ అంతా చుట్టి చూసేసి అక్కడే దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ అయితే ఫినిష్ చేసేసుకొని ఇంకా రూమ్కి వెళ్ళి రెస్ట్ అయితే తీసేసుకున్నామండి. ఇంకా నెక్స్ట్ డే మా దర్శనం ఎలా అయింది, మురుడేశ్వర్ టెంపుల్ ఎలా ఉంది అనేసి నేను అప్కమింగ్ వీడియోస్లో మీకు చూపెడతానండి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ డూ సపోర్ట్ మీ. మీకు కనుక ఈ వీడియో నచ్చి ఉంటే ఒక లైక్ చేసి